ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నీటి కొరతతో 300 బత్తాయి చెట్ల నరికివేత, సెల్ఫీ తీసుకున్న జీఎస్టీ వేస్తారేమో స్టాలిన్, కొత్త రాజ్యాంగం తెస్తాం బీజేపీ ఎంపీ లల్లు సింగ్, జాబ్ మార్కెట్లో డ్రై ప్రమోషన్ ట్రెండ్, బైజూస్ ఇండియా సీఈఓ రాజీనామా, పెట్రోల్ ధరలకు రెక్కలు, చమురు మార్కెట్పై ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం, బ్యారెల్ $100 చేరుతుందని అంచనా, ఒడ్ల కాంట పెడతలేరు, 5 రోజులుగా పడిగాపులు పడుతున్నా తమ ధాన్యాన్ని కొనడం లేదని ముఖ్యమంత్రి చెప్పినా మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జనగామ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన రైతులు. సీఎం చెప్పినా కొంటలేరు, జనగామ మార్కెట్లో తొలగని ధాన్యం ప్రతిష్టంభన, 5 రోజులుగా రైతులు పడిగాపులు, పేరుకుపోయిన 40,000 బస్తాలు, పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరకు కొన్నది 2,000 బస్తాలే, కడుపు మండిన రైతన్న మార్కెట్ కార్యాలయం ముందు మళ్ళీ ఆందోళన. వ్యవసాయ మార్కెట్లో రైతులకు జరుగుతున్న దగాపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర పోతే కఠిన చర్యలు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితి మారలేదు. రైతుల కష్టాలు తీరడం లేదు. వ్యవసాయ మార్కెట్లో అదే దగా దోపిడీ కొనసాగుతున్నది. దీంతో కడుపు మండిన రైతులు మళ్ళీ ఆందోళనలకు దిగుతున్నారు. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జనగామ వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న తతంగం. ఇటీవల జనగామ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాలను నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోలు ఈ విధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా అక్కడ ప్రక్రియ జరగలేదని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ప్రకటించిన దానికి సంబంధించి ఇక్కడ జనగామ మార్కెట్లో తొలగని ధాన్యం ప్రతిష్టంభన, సీఎం చెప్పినా కొంటలేరు అన్నట్టుగా ఇక్కడ జనగామలో ఇంకా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన పేరుకే అక్కడ ఏర్పాటు చేసారు, ఇంకా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు అన్నట్టుగా రైతులు అక్కడ మళ్ళీ ధర్నాకు దిగారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా కూడా దానికి సంబంధించిన అధికారులు కొనుగోలు ప్రారంభించడం లేదంటూ ఇక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. నా నెంబర్ ఎప్పుడు వస్తుందో, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు, ఎమ్మెల్యే సిఫారసు చేసిన వాళ్ళకి కొనుగోలు కేంద్రాలు, వడ్ల కొనుగోళ్లు అంతంతే, కొన్నా పడని డబ్బులు, ముందస్తు చెల్లింపుల పేరుతో వ్యాపారుల టోకరా, మంత్రి ఉత్తమ్ కోతలు, రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ధాన్యం టెండర్లపై పాటే, పౌర సరఫరాల సంస్థ అప్పులపై భిన్న ప్రకటనలతో అబాస్ పాలు, అప్పు 58,000 కోట్లుందన్న కమిషనర్, 5,000 కోట్లేనన్న మంత్రి, కొన్న ధాన్యాన్ని లోడెత్తకపోవడంపై జవాబు దాటవేత. మెతుకుసీమలో నేడు కేసీఆర్ సభ, మెదక్ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంఖారావం, సుల్తాన్పూర్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభ, గులాబీ దళంలో కథనోత్సాహం, దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు, స్పీకర్ కార్యాలయం న్యాయశాఖ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి జారీ, అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన బీఆర్ఎస్ పిటిషన్పై ప్రతివాదనలకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు సభాపతికి విడిగా నోటీసులు ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ చిహ్నంపై ఖైరతాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. స్పీకర్కు ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయలేదని పిటిషనర్ పేర్కొనడంతో హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న నాగేందర్, న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. స్పీకర్కు మాత్రం నోటీసు ఇచ్చేందుకు ఇక్కడ దానం నాగేందర్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అది ఇంకా కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్కి లోక్సభ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిలో ఉన్నారు. ఆయనపై
బీఆర్ఎస్కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు నుంచి ఈ విధంగా దానం నాగేందర్కు నోటీసులు వచ్చాయని ఈ విధంగా తెలియజేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల తుఫాన్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్, బెంగళూరుపై విజయంతో హ్యాట్రిక్, రికార్డుల మోత 549. ఒక టీ20 మ్యాచ్లో ఇరు జట్లు చేసిన అత్యధిక పరుగులు 38x6, 43x4. హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్లో నమోదైన బౌండరీలు ఇవి: 287/3 సన్ రైజర్స్ హైదరాబాద్, 262/7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి సమృద్ధిగా వానలు, ఋతుపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, వాతావరణ శాఖ అంచనా క్రమంగా క్షీణిస్తున్న ఎల్నినో, వర్షాలకు అనుకూలంగా మారనున్న లానినా పరిస్థితులు, 10 రోజులు రాష్ట్రంలో వర్షాలు, తర్వాత మళ్ళీ ఎండల తీవ్రత. హైదరాబాద్ వాతావరణ శాఖ అంబేద్కర్ను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలే, మొదటి నుంచి ఆ పార్టీ తీరే అంతా, బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులేవి, ప్రజలు రాకుండా గేటుకు తాళాలేస్తారా, ఇంతకంటే అవమానం ఉంటుందా, ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించడం అంటే దేశ ప్రజలను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరే అంతా అని మొదటి నుంచి అంబేద్కర్ను అవమానిస్తూనే వచ్చిందని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ను గౌరవించలేదని, ఎన్నికల్లోనూ ఆయనను ఓడించారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఒకే రోజు 3 ఏసీబీ కేసులు, అవినీతి నిరోధక శాఖ దూకుడు, 25,000తో పట్టుబడిన ఆసిఫాబాద్ ఎస్ఐ, 30,000తో హుజూరాబాద్ డిపో మేనేజర్, 18,000తో చిక్కిన నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే ఏసీబీ అధికారులు 3 చోట్ల దాడులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదానికి కారణమై నిందితుడికి స్టేషన్ బెయిల్తో పాటు వాహనం ఇచ్చేందుకు 25,000 లంచం తీసుకుంటూ ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కింది. ఫార్మసీకి లైసెన్స్ ఇచ్చేందుకు 18,000 లంచం తీసుకుంటూ లంచం తీసుకుంటూ 3 అధికారులు వేరువేరు చోట్ల ఏసీబీకి దొరకడం జరిగింది. 112 రోజుల్లో 50 దాడులు, లంచగొండుల గుండెల్లో రైళ్లు, సగటున 3 రోజులకో ప్రభుత్వ ఉద్యోగి వలలో అవినీతి పరుల భరతం పడుతున్న కొత్త బాస్ వచ్చి రావడంతోనే పెద్ద తిమింగలాలకు 24 గంటలు అందుబాటులో ఏసీబీ కాల్ సెంటర్. ఈ విధంగా లంచాలకు పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను కొత్తగా వచ్చిన ఏసీబీ అధికారి ఈ విధంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నట్టు దొరకబడుతున్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. రోజుకు 100 కోట్లు, దేశవ్యాప్తంగా ఎన్నికల సోదాల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం, 45 రోజుల్లో 4,650 కోట్లు సీజ్, 2,069 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం. ఈ విధంగా రోజుకు 100 కోట్లు దొరుకుతున్నాయి అన్నట్టుగా ఐటీ శాఖకు అందినట్టుగా ఇక్కడ సమాచారం ఎన్నికల సంఘం ఈ విధంగా తెలియజేసింది. ఎలక్షన్కి సంబంధించి నగదు భారీగా సరఫరా అవుతున్నట్టు, ఆ నగదును రోజుకు 100 కోట్ల నగదును పట్టుకుంటున్నట్టుగా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. కర్ణాటక నుంచి 5 టీఎంసీల నీళ్లు తెచ్చి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాలలో జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన బీఆర్ఎస్ నేతల హరీష్, శ్రీనివాస్ గౌడ్, విజయుడు, ఆర్ఎస్ ప్రవీణ్ తదితరులు. ఓట్ల కోసం మళ్లీ మోసం, ఎన్నికల కోసమే రేవంత్ హామీల నాటకం, బీఆర్ఎస్కు భయపడే రుణమాఫీ ప్రకటన, అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9, లోక్సభ ఎన్నికలకు ముందు ఆగస్టు 15. ఈ ఎన్నికల అయ్యాక ఇంకేం తేదీ చెప్తారో కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ ధ్వజం. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్పై రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆయన వ్యక్తం చేశారు. ఇక్కడ దీక్ష చేస్తున్న మా ఎమ్మెల్యేకి నిమ్మరసం ఇచ్చి విరమింపజేసారు. ఆ సందర్భంలో ఆయన కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రైతు రుణమాఫీ ఎలక్షన్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9 అని ప్రకటించిన తేదీ ఆగస్టు 15కు వాయిదా పడింది. ఇంకా ఈ లోక్సభ ఎలక్షన్లు ముగిసిన వెంటనే ఇంకేం తేదీ చెప్తారో అని హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా సెల్ఫీ తీసుకున్నా లూటీ చేస్తున్నారు, ఫోటోలని చేతివేళ్లతో నకిలీ వేలిముద్రలు తయారీ, వాటితో బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, ఫోన్లు హ్యాక్. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మాణం, తెలంగాణ అభ్యంతరాలు పట్టించుకోని కేంద్రం. ఎన్నికల వేళ హడావిడిపై నిపుణుల అనుమానాలు. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం, జూన్ 29 నుంచి యాత్ర మొదలు. ఇక్కడ కిసాన్ పెద్ద ప్యాక్ కేవలం 70 రూపాయలు 50 రూపాయలకే అన్నట్టు కిసాన్ ఫ్రెష్ టొమాటో కెచప్ అడ్వర్టైజ్మెంట్. ఇది వెనుకాప్ చికెన్ ధరలు విత్ స్కిన్
215 విత్ స్కిన్లెస్ 247 పర్ కేజీ. 12 eggs 55 రూపీస్. 6 లేయర్ గోల్డ్ సూకి ట్యాంక్ 10 years వారంటీ. వాటర్ ట్యాంక్ సంబంధించిన ఇవి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.